ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో 2020లో అనౌన్స్మెంట్ చేశారు. ఆఫ్టర్ 6 years తర్వాత ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. ఇప్పుడు మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే అదే పాత సేవియర్ టెంప్లెట్, హీరో పోలీస్, విలన్ పొలిటీషియన్, వీరిద్దరి మధ్య ఈగోవర్స్. హరిశంకర్ అన్న ఫోకస్ మొత్తం సీన్ల మీద ఉంది, కానీ స్టోరీ మీద జీరో ఫోకస్ పెట్టారు. ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధమే లేకుండా ఏదో మిక్సీలో వేసుకుంటున్న కిచడీలా అనిపిస్తుంది. డైరెక్టర్లు ఎప్పుడో పిప్పి చేసిన కమర్షియల్ ఎలిమెంట్స్ని మళ్ళీ కొత్త ప్యాకెట్లో పెట్టి అమ్మేశారు. కానీ ఒక్క విషయంలో మాత్రం గట్టిగా ఒప్పుకోవాలి, కళ్యాణ్ బాబు మాత్రం ఇచ్చి పడేశారు. ఇందులో పవర్ స్టార్ వెంకటేష్ స్వాగ్ ఆ లుక్స్ మాత్రం బద్రీ 90 రోజుల్లో నాస్టాల్జియా ఫీల్ ఇచ్చే. హరిశంకర్ ఒక్క విషయంలో కూడా తగ్గలేదు. హీరోని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ విజిలేస్తారో కరెక్ట్గా అలాగే పెట్టుకుంటాడు. స్పెషల్గా కళ్యాణ్ బాబు శ్రీలీల మాంటేజ్ సీక్వెన్సెస్ చాలా క్యూట్గా అనిపిస్తాయి. శ్రీలీల తన కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పొచ్చు. దేకలేంగి చాలా సాంగ్ అయితే ప్యూర్ హై ఫీస్ట్ అంతే. విజువల్స్ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. ఇంకా ఆ మూవీలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కొంచెం మనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది. సినిమాలో చాలా షార్ట్స్ అనేవి కెమెరాని స్ట్రైట్ గా పెట్టకుండా క్రాస్ గా పెట్టి చూపించారు. దీన్ని టెక్నికల్ గా టచ్ యాంగిల్ అంటారు. కానీ మనకి చూస్తున్నంత సేపు మాత్రం ఇదేంట్రా ఫ్రేమ్ ఎంత వంకరగా ఉందని కొద్దిగా వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రేమ్ స్ట్రైట్ గా లేకుండా అలా క్రాస్ గా పెట్టడం వల్ల చాలా చోట్ల మూవీలో ఫ్లో అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా తమనన్న బీజం అయితే పాపమైన లాస్ట్ 10 daysలో అడేవాడిగా కొట్టినట్టు క్లియర్గా తెలుస్తుంది. మ్యూజిక్ ఒక దారిలో ఉంటే స్క్రీన్ మీద సీన్ మాత్రం ఇంకో దారిలో వెళ్తూ ఉంటుంది. కానీ మాస్ ఎలివేషన్స్లో మాత్రం తమనాన్ని ఇచ్చి పడేశాడు. ఫ్యాన్స్కి మాత్రం అమృతంలా ఉంటుంది. ఇంకా మూవీలో హైలైట్ విషయానికి వస్తే పంతుల ఫైట్కి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి క్రేజీ ఎలివేషన్స్ పడ్డాయి. అండ్ హీరోయిన్ కిడ్నాప్ చేసే సీన్ దగ్గర ఉండే కొరియోగ్రఫీ చాలా యూనిక్గా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ పొలిటికల్ పాయింట్స్ని ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయాలను బేస్ చేసుకుని హరిశంకర్ గారి డైలాగ్స్ని ఇరక్కొట్టేశారు. భగవద్గీత రెఫరెన్స్, భగత్ సింగ్ డైలాగ్స్ గట్టిగా పేలాయి. కానీ ఈ మూవీలో నెగిటివ్ ఏంటంటే క్యారెక్టర్స్ ఎక్కువైపోయారు. అసలు ఎంతమంది విలన్స్ కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు, కానీ ఎవరికి ప్రాపర్గా ఇంపార్టెన్స్ లేదు. రాశికన్న క్యారెక్టర్ మాత్రం కేవలం గ్లామర్ కోసం పెట్టుకున్నట్టు ఉంది తప్పించి ఆవిడ ఎందుకుందో కూడా ఆవిడకి సరిగ్గా చెప్పలేదేమో. ఇంకా మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంటర్వెల్ అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ ఇక్కడ అలా కాకుండా హరిశంకర్ కొద్దిగా పాత టెంప్లెట్ని ఫాలో అయిపోయారు. అదే విలన్స్ హీరోని కొట్టడం లేదా కిడ్నాప్ చేయడం. అప్పుడు హీరోని సడన్గా నేనున్నాను రా స్వామి అని ఒక రేంజ్లో ఎలివేషన్ ఇవ్వడం. ఇందులో కూడా జూమ్ చెయ్యి ఎవడ్రా వీడు అనే డైలాగ్తో హీరోని ఇంట్రొడ్యూస్ చేసే పాత స్టైల్లోనే ఉంటుంది. కానీ గబ్బర్ సింగ్ రేంజ్ అయి మాత్రం ఇది ఇవ్వలేదు. నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాయి ఇంటర్వెల్కి. ఇంక ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యాన్ సర్వీస్ మూవీ మాత్రమే. మీరు కానీ పవన్ కళ్యాణ్ స్వాగ్ కోసం, ఆయన వెంటేజ్ కామెడీ మరియు మాస్ డైలాగ్స్ కోసం వెళ్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. ఒకవేళ మీకు కొత్త కథ కావాలి, మళ్ళీ స్టోరీలో ఫ్లో ఉండాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఈ మూవీ చూస్తే. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీన్స్, నార్మల్ ఆడియన్స్కి మాత్రం యావరేజ్ కమర్షియల్ డ్రామా అంతే. నాకైతే 50 యావరేజ్ అనిపించింది మూవీ. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.